ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు ఇలాంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పలా. కాబట్టి ఈ సందర్భంగా నేను జనసేన ప్రభుత్వ అధినేతను మాట్లాడాల్సి వస్తున్న కారణం ఏంటంటే, మాయపుచ్చింది మీరు, అబద్ధాలు చెప్పింది మీరు, ప్రజలను నమ్మబలికింది మీరు, ప్రజలను మోసం చేసింది మీరు, ప్రజలను చీటింగ్ చేసింది మీరు, ప్రజలకి అబద్ధాలు మోసపూరితమైనటువంటి మాటలతో మీ సినిమా గారడి చేసింది మీరు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా నాకుంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. అదర్వైజ్ నేను ఏ రోజు మాట్లాడలేదు మీ వ్యక్తిగతంగా. ఆడపిల్లల పట్ల ఏదన్నా జరిగితే వాళ్ళ కోసం చట్టాలు తయారు చేస్తానన్నావు. ఎస్సీ ఎస్టీలని ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎంపవర్మెంట్ తీసుకొస్తానన్నావు. మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టిస్తానన్నావు. మైనార్టీలకు రక్షణకు సంబంధించి చేస్తానన్నావు. అసలు లా అంటే ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, ఆ వ్యక్తికి న్యాయం ఎలా జరుగుతుందో ఒక అద్భుతంగా చూపిస్తాను, జీరో పాలిటిక్స్ తీసుకొస్తాను, సమాజ ఉన్నతిని మొత్తాన్ని మారుస్తానని మాట్లాడారు. కాబట్టి నేను మీకోసం మాట్లాడాల్సి వస్తుంది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. అదర్వైజ్ నేను ఏ సందర్భంలోనూ కూడా మీరు మాట్లాడినట్టు మాటలు నేను మాట్లాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నేనే కనుక అధికారంలో అంటే ఆ 30,000 మందిని 30 రోజుల్లో తీసుకొస్తానని చెప్పినావు. ఈరోజు 17 నెలలు అవుతుంది, ఒక్క అమ్మాయిని తీసుకొచ్చిన దాఖలా లేవు. మీరు చెప్పినటువంటి మాటకు మాత్రమే నేను అడుగుతున్నా. ఇంకా హైదరాబాద్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లు వేసుకుని హైదరాబాద్లో తిరుగుతున్నారా? మీ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించావు. మీ అన్న కారు మీద స్టిక్కర్ వేసుకుని ఇక్కడ నుంచి నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటే హైదరాబాద్లో జబర్దస్త్ కార్యక్రమాలను, సినిమా ఫంక్షన్లకు తిరగటానిక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది మీ అన్నయ్యకి? దేనికోసం మీరు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు? దేనికోసం బాధితులను హత్తుకున్నట్టు నటించి ఈరోజు బాధితుల్ని, మీ నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకొని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు? ఎస్, ఆ మాట అన్నందుకు భయం, ఆ మాట అన్నందుకు బెరుకు వచ్చేసిందా? జనసేన అధికారికంగా నా మీద టార్గెట్ చేస్తారా? అధికారికంగా లెటర్ హెడ్ రిలీజ్ చేస్తారా? నేను అడుగుతున్నా. ఇది జనసేన పార్టీ అధికారికంగా నా మీద రిలీజ్ చేసినటువంటి ఖండన. దీన్ని నేను సమాధానం చెప్పకపోతే దీని అన్నింటిని నేను యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను వచ్చిన. ఎవడో ఊరు పేరు లేని సొల్లుగాడు ఎవడో మాట్లాడితే నేను స్పందించేవాడిని కాదు. జనసేన పార్టీ కార్యకర్తలు, అధికార ప్రతినిధులు సొల్లు కబుర్లు, సోది కబుర్లు మొత్తం చెప్తున్నారు. నేనేం స్పందించలా. ఎందుకు అంటే స్థాయి లేనటువంటి వ్యక్తి అలిగేషన్ చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది ఎలిగేషన్ చేస్తున్నారు. ఐ విల్ నెవర్ రెస్పాండ్. కానీ అధికారికంగా 3 కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న వాళ్ళు అధికారికంగా నా మీద ఎలిగేషన్లు చేశారు. కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది. నిన్న మొన్న కోర్టు హడావుల్లో ఉన్నాను కాబట్టి స్పందించలా. బట్ ఈరోజు స్పందించాల్సిన సందర్భం. స్పందించకపోతే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి ఇంకొకసారి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. రేపొద్దున ఈ ఎలిగేషన్లు కాకపోతే ఇంకో 10 ఎలిగేషన్లు చేస్తారు. కాబట్టి ఎలిగేషన్లు మొదట్లోనే చుంచి పడేయాలి. కాబట్టి ఆ ఎలిగేషన్లకి 1 to 1 నేను సమాధానం చెప్తా. అతను ఎవరో అన్నాడు, దమ్ముంటే చర్చకి రమ్మని. నేను నీకే సవాలు విసురుతున్నా. అక్కడ ఎక్కడ చర్చ వద్దు. మీ జనసేన పార్టీ కార్యాలయానికి నేను వస్తా, చర్చ అక్కడ పెడదాం. నేను వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి. టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, నేను వస్తా. ఎక్కడికి వద్దు. నా ఆయనకి ఎవరు రారు. నేను ఒక్కనే వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి, ప్రధాన కార్యాలయానికి వస్తా. నువ్వు నేను కూర్చుందాం చర్చ. ఎవడైతే ఛాలెంజ్ చేశాడో నేను ఆయన్నే అడుగుతున్నా. మీరు నేను కూర్చుందాం చర్చలో. నేను అధికారికంగా జనసేన పార్టీ కార్యాలయానికి వస్తా, ఒక్కనే వస్తా. మళ్ళీ చెప్తున్నా, నా సరికి సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు. నేను ఒక్కనే వస్తా. చర్చకు దమ్ముంటే టైం నువ్వు చెప్పు. నేను ఆ టైంకి నేను జనసేన పార్టీ కార్యాలయం ముందుంట. మీడియా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా. చర్చ రోజు మీరు అందరూ రావాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను చేసినటువంటి ఆరోపణలు, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు నిరూపిస్తారా, నేను నిరూపిస్తాను? సుగాలి ప్రీతి విషయంలో మీరేం చేశారు? ఏమి హామీ ఇచ్చారు? ఏం చేశారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీ ఇచ్చారు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఏం చేశారు? ఏదైతే శ్రీకాకుళంలో రణస్థలంలో చనిపోయినటువంటి అబ్బాయి నగేష్కి సంబంధించి మీరేం హామీ ఇచ్చారు? ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు ఆ నిందితులను మీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు? 143 హామీలు ఇచ్చి ఎలా రాష్ట్ర ప్రజలకు పక్కకి వెళ్ళిపోయినారు? ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు? దమ్ము ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ కార్యాలయానికి జడా శ్రావణ్ కుమార్ వస్తాడు. టైం నువ్వు చెప్పి డేట్ ఫిక్స్ అయ్యి కరెక్ట్గా నీకు 48 గంటలు సమయం ఇస్తున్నా. 48 గంటల్లోపు మీరు కనుక డేట్ చెప్పకపోయినా, మీరు శివశంకరే వస్తాడా, బోలిశెట్టి సత్యనారాయణ వస్తాడా, నాదెండ్ల మనోహర్ వస్తాడా? అయితే ఓకే, నాదెండ్ల మనోహర్ గారు వారు మంత్రి కాబట్టి పెద్ద స్థాయి కాబట్టి వారు స్పందించలేదు. చైర్మన్లుగా మీ 3 వచ్చారు కాబట్టి ఎవరెవరండి? తమ్మిరెడ్డి శివశంకర్, పెదపూడి విజయ్ కుమార్,
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడావు బ్రదర్. ఒక్కొక్క దానికి సమాధానం చెప్తే బట్టలు ఊడిపోతాయి, నీకు గుర్తుపెట్టుకో. జడా శ్రవణ్ కుమార్ అంటే నీకులాగా ఆడి పార్టీలు ఈడి పార్టీలో చేరి ప్రపంచానికి ఎవడో తెలియకుండా పదవి తీసుకునేవాడు కాదు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రేపు కాతే ఎల్లుండైనా సరే జడా శ్రవణ్ కుమార్ అధికారంలోకి వస్తాడు ఏదో ఒక రోజున. మీ బట్టలు ఎప్పదీసే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది. ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ వాళ్ళు వాడేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడే ప్రతి వర్డ్, పెట్టే ప్రతి కామెంట్, మాట్లాడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాటకి ప్రతి వర్డ్కి ప్రతి వాక్యానికి సమాధానం చెప్పిస్తా మీ అందరి చేత. మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో 4 ఫోటోలు పెట్టేస్తే అయిపోయిందిలే, లేకపోతే ఇంకో చోట 4 కామెంట్లు పెట్టేస్తే అయిపోయిందిలే, 2 ప్రెస్ మీట్లు పెట్టి జడా శ్రవణ్ కుమార్కి వార్నింగ్ ఇద్దాను. మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు ఒక రోజున రిపెంట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు రిపెంట్ అవుతారు. అది జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఇంకొకళ్ళైనా ఆటోమేటిక్గా మర్చిపోతారులే. రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ ఏదో అయిపోతే 2019 నుంచి రికార్డులు మొత్తం బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 2014 నుంచి రికార్డులు బయటకు వస్తాయి. బహుశా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం చేసే పోరాటంలో సముచితంగా అయినటువంటి కామెంట్లు చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ కామెంట్స్ చేస్తే అన్నీ రికార్డ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. బ్రదర్ విజయ్ కుమార్, మీకే చెప్తున్నా. పార్టీ చేనేత విభాగం చైర్మన్ చింతపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు ఏం మాట్లాడారో చెప్తా. పచ్చ కామర్ల వాడికి లోకమంతగా పచ్చ కనబడినట్టు వైసీపీ నుంచి ప్యాకేజీకి అలవాటు పడ్డ జయభీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సోన్సో చైర్మన్ శ్రీ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 జనవరిలో మత్స్యకారులకు చెందిన మువ్వల నగేష్ అనేటువంటి సోన్సో ఇంజనీరింగ్ విద్యార్థి జరగటం, అది దాని మీద బురద చల్లటం కార్యక్రమం చేయటం ఎవరి మెప్పు కోసమని ప్రశ్నించారు. మువ్వల నగేష్ కేసులో మొదటి నుంచి పోరాటం చేసింది, ఇప్పటికే పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమే. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ వచ్చి అభూత కల్పనలతోటి ఏదేదో ఏదో 190 మాటలు మాట్లాడాడు. సో నేను ఆ విషయాలన్నీ జోలికి వెళ్ళను. కానీ బట్ నేను ఈ విధంగా జడా శ్రవణ్ కుమారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్యాకేజీ అంది, వ్యక్తిగత విమర్శలు చేశాడు, ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తా. సారీ ప్యాకేజీ గీకేజ్ అంటే తీసుకొని ఒళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. ఏరా వైసీపీ గుండాగల్లారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, చింతపల్లి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికారికంగా లెటర్ హెడ్ మీద
వైసీపీ నుంచి ప్యాకేజ్ అందటంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అని చెప్పినటువంటి మీ కామెంట్లకి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజ్ ఇస్తారు అన్నందుకు ఏమన్నాడు, నా కొడకల్లారా. నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. తొక్కుతా నా కొడకల్లారా, గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లారా, ఎవడరా ప్యాకేజీ తీసుకుంది నా కొడకల్లారా అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారేమో, నాకు తెలియదు. ద ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ది కంట్రీ ఆల్సో. మరి మిమ్మల్ని ఏమనాలి సార్ నేను? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్ చేస్తున్నారు? నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని? ఈ విధంగా బూతులు తిట్టొచ్చా? మెడ కింద కాలేసి తొక్కొచ్చా? ఈ విధంగానే చెప్పులు చూపించొచ్చా? షూ చూపించొచ్చా? ఏం సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? చూపించొచ్చా? మీ జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా? తంతానని అనొచ్చా? ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకుపడేవాడిని, మాట్లాడేవాడిని. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాలసీస్ నేను ప్రశ్నించేవాడిని. అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది, జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు? ఆ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు. 2019 నుంచి 24 వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి. తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రవణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత. జడా శ్రవణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తాడు. మీరేమైనా ఇచ్చారా? పోనీ తెలుగుదేశం ఏమైనా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు, డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా. నాకైతే 472 ఏట్లో వచ్చినాయి సార్, నేను ఏది పడితే అది మాట్లాడతా, నాకు ఒక స్థాయి లేదు సార్. 100కి 100% స్ట్రైక్ రేట్ కదా మనకి. దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా. మరి మీరు ఇట్లా మాట్లాడవచ్చా ఆధారాలు లేకుండా? ఒక చైర్మన్ హోదాలో మీరు ఇలా మాట్లాడవచ్చా? ఇలా మాట్లాడితే చెప్పు తీసుకోనో షూ తీసుకోనో నేను కూడా తంతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నేను డబ్బులు తీసుకుంటే ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మెడ మీద కాలేసి తొక్కుతానంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? తమాషాలుగా కనపడుతుందా? అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది బెదిరిస్తున్నారా? టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూస్తా. నేను ఛాలెంజ్ విసురుతున్నా, టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని. మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూద్దురు. తమాషాలుగా కనపడుతుందా? ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట. ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్ల డబ్బులు తీసుకున్నారా? మొవ్వల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా. మొవ్వల నగేష్ విషయంలో నాదెళ్ల మనోహర్ గారికి వందనాలు. ఇక్కడ వేదిక రాష్ట్ర మంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. తల్లులకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున నమస్కారాలు. చాలా సంతోషం.
ఈరోజు నేను ఈ విధంగా వస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం జనసేన పార్టీ సమీక్షా సమావేశాల్లో ఉన్న వైఫల్యం, ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు, ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆదుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు గ్రామంలో ఉన్న వాతావరణం, ఇక్కడున్న మంత్రి, ఇక్కడున్న శాసనసభ్యులు బెదిరిస్తున్నారని అంటే జనసేన పార్టీ నుంచి మేము అందరం వస్తాం మీ ఊరికి, మీకు భరోసా ఇస్తామని ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసమే ఈరోజు మేము అందరం ఇక్కడికి వచ్చాం. ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, మీకు తిరిగి తుఫాన్ అప్పుడు కూడా ఆ రోజు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా నేను ఆయనతో వచ్చినప్పుడు ఇక్కడే ఈరోజు మీ తరఫున మాట్లాడి ఈ ప్రాంతానికి మేలు జరగాలని కోరారు. మత్స్యకార సోదరుల కోసం ఇది గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఎవరికి? ఆ మత్స్యకార కుటుంబానికి. ఇది ఇంకా నొవల రేవు గ్రామంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇది గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ. ఏమైపోయిందో నాకైతే తెలీదు. ఈ హామీ ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఈవిడ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఎలిగేషన్ ఆ రోజున అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో 50 లక్షలు సెటిల్మెంట్ చేసుకొని 2.5 సంవత్సరాల తల్లిదండ్రులు తిప్పి, ఈ రోజు మీరు నువ్వుల వైపు వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు. 2 సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన 50 లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది? సెటిల్మెంట్. శివాని కాలేజీ దగ్గర 50 లక్షలు నొక్కేశారు. ఎందుకు నొక్కేశారు? శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు జరిగిందని చెప్పాము, అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం, అలాగే అరెస్ట్ చేసాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు, అది చూపించమని ఇప్పుడే అన్నాను. శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు. ఎందుకు శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు తీసుకున్నారు? శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇంకొక మాట, నేను ఇంకోటి ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడిందో మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తా. కొత్తూరులో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అప్పల్ రాజు గారు సెక్యూరిటీ లేకుండా వెళ్ళగలడా నువ్వుల వేవుకి? అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో 50 లక్షలు సెటిల్మెంట్ చేసుకొని 2.5 సంవత్సరాల తల్లిదండ్రులు తిప్పి, ఈ రోజు మీరు నువ్వుల వేవు వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు. 2 సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన 50 లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది? సెటిల్మెంట్స్ అన్నవి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాము, అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం, అలాగే అరెస్ట్ చేసాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు, అది చూపించమని ఇప్పుడే అన్నాను. అప్పల్ రాజు గారు నేను కానీ ఆ సెటిల్మెంట్ చేశానని ప్రూవ్ చేయకపోతే బోడి గుండి కొట్టించుకున్న ఇంటి ముందు నిల్చుంటాడా? నిజాయితీ ఉంది కాబట్టి ఇంత గట్టిగా అడుగుతున్నాను. 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుసు. 5 సంవత్సరాలు ఒకే పని మీద ఉన్నాం. చాలా రకాలుగా మానసికంగా, ముఖ్యంగా సోషల్ మీడియా నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు. నేను కొత్తగా పత్రికా సోదరులు ఇది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాట. శివాని కాలేజీ వాళ్ళు 50 లక్షలు ఎందుకు ఇచ్చారు సెటిల్మెంట్కి? శివాని కాలేజీ వాళ్ళు 50 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? శివాని కాలేజీ యాజమాన్యం ఎందుకు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయింది? ఎందుకు అంటే శివాని కాలేజీలోనే మర్డర్ జరిగింది కాబట్టి, అతని క్లాస్ రూమ్లోనే మర్డర్ జరిగింది కాబట్టి, తన హాస్టల్ రూమ్లో తీసుకొని వెళ్ళి డ్రాగ్ చేశారు కాబట్టి, హాస్టల్ రూమ్లో, క్లాస్ రూమ్లో బ్లడ్ స్టెయిన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి, ఈ శవాన్ని 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి సగం కాల్చిన శవం ఇక్కడ కనపడింది కాబట్టి, వీటన్నిటి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, శివశంకర్ గారు మాట్లాడారు, బొలిశెట్టి సత్య గారు మాట్లాడారు, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, గౌతు శిరీష గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అక్కడికి వెళ్ళారు, గొడవలు చేశారు, రచ్చారక్కు చేశారు. ఏంటండి ఇవన్నీ?
ఇది బొలిశెట్టి సత్య ఈ కుటుంబానికి న్యాయం చేయమని ఎస్పీని కలిసింది ఆ సందర్భం కరెక్టా కాదా, వాస్తవం కాదా? ఎస్పీని కలవలేదా మీరు ఈ సందర్భంగా తీసుకొని వెళ్ళిపోయి? శవ పంచనామాలో ఆ అబ్బాయి 302 కేసు కింద మర్డర్ చేపట్టాడు, సగం కాల్చిన శవం అని చెప్పిన శవ పంచనామా వాస్తవం అబద్ధం కాదా? ఎఫ్ఐఆర్ 302 కింద రిజిస్టర్ అయ్యి ఉన్న మాట అబద్ధం కాదా, వాస్తవం కాదా? ఈ కేసు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కన పడేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆ కుటుంబాన్ని మినిస్టర్ గారు వెళ్ళి కలిసినటువంటి సందర్భం వాస్తవం కాదా? మినిస్టర్ గారు మీరు వెళ్ళి కలవలేదు, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు కలవలేదా? నగేష్ మృతిపై వేగవంతం చేయమని ఆ రోజు శివశంకర్ నిన్న ఎలిగేషన్ చేస్తున్నటువంటి శివశంకర్ ప్రెస్ మీట్లు పెట్టలేదా? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదా? ఇవన్నీ మీరు చేసినటువంటి కార్యక్రమాలు కాదా? ఆ మత్స్యకారు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి వాళ్ళ కోసం మీరు ఎస్పీల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి రాస్తారోకోలు, ధర్నాలు, హార్తాళ్ళు చేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడి ఇవన్నీ చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ మీకు సంబంధం లేకుండా జరిగినాయా? మీరు ఆ రోజు కాలేజీ యాజమాన్యం మీద శివశంకర్ నిన్న మాట్లాడుతున్నాడు. నేను చెప్పినటువంటి వాస్తవాల మీద మీరు ఆరోపణల మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంతేగాని నా మీద ఎదురుదారి చేస్తే ఉపయోగం ఏముందండి? జడా శ్రవణ్ కుమార్ మీరు అన్నట్టుగానే ఆఫ్టర్ 472 ఓట్లు వచ్చినాడు. నేను చేసినటువంటి ఆరోపణల మీద మీరు స్పందించి నేను చెప్పినటువంటి వాస్తవం మీద మీరు ఆరోపణలు చేయండి. నేను చెప్పినటువంటి అంశాల మీద స్పందించండి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి. నా మీద ఎదురుదాడి చేస్తే సోషల్ మీడియాలో ఉపయోగం ఏముంది? నా మీద కల్పితమైన కథలు చేస్తే ఉపయోగం ఏముంది? మీ నిజాయితీని, మీ పవన్ కళ్యాణ్ నిజాయితీని నిరూపించుకోండి. ఆ రోజు నిన్న మాట్లాడినటువంటి శివశంకర్ 2018 కాలేజీకి వస్తే చంపేస్తారా, యాజమాన్యం ఏం చేస్తుంది, ఆ రోజు యాజమాన్యమే చంపిందని చెప్పిన మాట వాస్తవం కదా శివశంకర్ గారు? శివశంకర్ గారు మీరు నాకు చాలా మంచి మిత్రులు. నేను కలిసి కొన్ని వందల డిబేట్లో పాల్గొన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోరాటం చేసింది ఎవరో మీకు తెలీదా? మీరు తీసుకున్న రోజున ప్యాకేజీ తీసుకున్న సందర్భంలో నేను ప్యాకేజీ తీసుకుని తెలుగుదేశం పార్టీ నాకేమైనా ప్యాకేజీ ఇచ్చిందా? మీరు ఆరోపించినట్టుగా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం? ప్రజల కళ్ళల్లో ఆనందం కోసం సార్. ఆ కుటుంబం కళ్ళల్లో ఆనందం కోసం పోరాటం చేస్తున్నాం. ఆ మత్స్యకారు కుటుంబానికి న్యాయం చేసి నిందితుడిని పార్టీలో జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయల ఫండ్ తీసుకున్న మీలాంటి వాళ్ళ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్నాం. నిందితులని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయించి బాధితుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పోరాటం చేస్తున్నాం. శివశంకర్ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం కాదు, మీకు వేరే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీకు మీ పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం అవసరమేమో, మీ పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం అవసరమేమో. మాకు అది లేదు సార్. అది ఉంటే ఇప్పుడులాగా మీలాగా చక్కగా మీ అధినేతలాగా ఒక మినిస్టర్ పదవిలో తెలుగుదేశం పార్టీలో కూర్చొని ఉండేవాడిని జడా శ్రవణ్ కుమార్. ప్రజల అజెండా మాకు ముఖ్యం. ఏం పోరాటాలు చేసావు, నీకేం సంబంధం? విజయ్ కుమార్ నీ పేరెవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఆ రోజు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చునేంత వరకు మీరెవరో నాకు తెలియదు వాస్తవంగా. ఆ తర్వాత మన వాళ్ళని అడిగాను, ఎవరు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పినారు, మాల కార్పొరేషన్ చైర్మన్. అది మీ యొక్క పరిస్థితి. ఈ రాష్ట్రంలో కనీసం సాధారణమైన ఒక దళిత ఉద్యమకారుడు కూడా నాకు తెలుస్తుంది నువ్వు తప్ప. మీరు జడా శ్రవణ్ కుమార్ ఏం పోరాటాలు చేశారని అడుగుతున్నారు. ఒకసారి గూగుల్ కొట్టమ్మా, జడా శ్రవణ్ కుమార్ అని ఒకసారి గూగుల్లో టైప్ చేయి. ఏం అవసరంలా, నేనేం చెప్పను, గూగుల్ చెప్తుంది జడా శ్రవణ్ కుమార్ గురించి, నా పోరాటాల గురించి, రాష్ట్ర ప్రజల కోసం నేను చేసినటువంటి పోరాటాలు, రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి మొన్న అచ్చిన వరకు నేను చేసినటువంటి పోరాటాలు, నేను వేసినన్ని కేసులు, ప్రభుత్వం మీద నేను పెట్టినన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు, నేను పాల్గొన్నన్ని డిబేట్లు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రజల కోసం మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏదో గూగుల్ చెప్తుందమ్మా, నేను చెప్పటం కాదు. ఒక హోదా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళావు, అయ్యా నేను ఏదో నీ కాళ్ళ దగ్గర బానిసలాగా పడి ఉంటాను, నాకు పదవి అయ్యా అన్నావు, ఇచ్చాడు. ఆయనే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి పదవి తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర నుంచి నీకు పదవి వచ్చింది, అనుభవించు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటావు, అనుభవించు. దానికోసం మీరు నా మీద ఎలిగేషన్ చేసే స్థాయి అనుకుంటున్నావా నీది? ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పెద్దోళ్ళు అయిపోతారా? మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ తిట్టించమాకండి నా చేత. మీరు మాట్లాడతారు, నేను ఆయన అనాల్సి వస్తుంది. ఇంకా నేను ఆయన అంట మొదలు పెడితే మళ్ళీ బోరుమని ఏడుస్తారు సోషల్ మీడియాలో. ఎందుకు అనవసరంగా మీరు ఒక మాట అంటే ఎందుకు, ఒక మాట అనిపించుకోవటం ఎందుకు? నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కామెంట్ చేయలేదు, వీటి మీద అడిగాను.
ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేశారు. ఇన్ని చేసినటువంటి మీరు, నేను అడుగుతున్నా, మళ్ళీ శివశంకర్ గారు కూడా ఒక మాట అన్నారు, అతనికి సంబంధమే లేదు కాలేజీకి సంబంధించి, అతను 2018లోనే మా పార్టీలో చేరాలి అని. సార్, ఇతను శివశంకర్ గారు, నేను అడిగే సమాధానం చెప్పండి. డైరెక్టర్ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం. ఇప్పుడు మీరు ఈ దోనేటి శ్రీధర్ అనే అతను డైరెక్టరా కాదా శివాని ఇంజనీరింగ్ కాలేజీ నిందితులకు సంబంధించిన కాలేజీలో? హీఈస్ అ మేజర్ స్టేక్ హోల్డరు. ఈ కాలేజీ యాజమాన్యంలో ఈజ్ అ కీ మెంబర్. ఇతను కాలేజీ నడుపుతుంది. ఇతనే చాలా మేజర్ పార్ట్నరు. ఇతనికే వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శివాని ఇంజనీరింగ్ కాలేజ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కొన్ని వేల కోట్లకు అధిపతి అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, బట్ శ్రీకాకుళం ప్రజలకు తెలుసు. ఇతను 2018లో జనసేన పార్టీలో చేరితే, మరి 2024లో జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీరు? ఎలక్షన్కి జస్ట్ బిఫోర్. చెప్పండి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. దీనికి నిందితులని శివశంకర్ గారు ఎదురుదాడి చేయటం వల్ల ఉపయోగం లేదు. 3 కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఆ రోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మీరు మాట్లాడేదానికి ఏమైనా కాస్త అయినా సరే అంటే ఏంది? ఎలిగేషన్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు, నాకు కేంద్ర నిఘా వద్ద అని చెప్పి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోకూడదా? మీరు చెప్పిన అబద్ధాలకి కేసులు కట్టుకుంటా పోతే నాకు తెలిసి ఐపీసీలో సెక్షన్లు సరిపోవు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసాలకి. నేనేం అడగటంలా మిమ్మల్ని. 2024లో శివాని ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి నిందితులు వాళ్ళు కాలేజీ యాజమాన్యం అని పోరాటం చేసిన మీ జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా 2024లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్కి ముందుగా ఇతన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు? ఇతను డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పొలిటికల్ ఫండు మీరు ఛాలెంజ్ చేసి చెప్పండి నాకు. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. నిందితుడుగా ఎఫ్ఐఆర్లో నిందితుల కాలేజీలో నుంచి ఉన్నటువంటి కాలేజీ డైరెక్టర్ని మీరు చేర్చుకున్న మాట వాస్తవమా కాదా? నెంబర్ 1. ఇతన్ని మీరు ఇచ్చిన స్టేట్మెంటే శివశంకర్ గారు, నేను నా గురించే మాట్లాడటంలా. మీరు ఇచ్చింది కాలేజీలకు వస్తే చంపేస్తారా, యాజమాన్యం ఏం చేస్తుంది, మొఘల నవేష్పై సోన్సో చేయండి. ఇది మీరు బొలిశెట్టి సత్య గారు ఇచ్చినటువంటిది. మీ నాయకుడు ఇతన్ని ఈ కాలేజ్ యాజమాన్యాన్ని మీ నాయకుడు పార్టీలో జాయిన్ చేసుకున్నాడు, 100 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకుని జాయిన్ చేసుకున్నాడు అనేది నా ఎలిగేషన్. నా ఎలిగేషన్కి బేస్ ఉందా లేదా ప్రాథమికంగా? మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఒక పని చేయండి సార్, అతను నిందితుడు కాదు, అతడికి ఈ మటర్కి సంబంధం లేదు, ఇతనికి సంబంధం లేదని జనసేన పార్టీ నమ్మింది. మీరు ఆ మాట చెప్పండి, తప్పేముంది? ఇప్పుడు కరెక్ట్గా ఒక 2-3 సంవత్సరాలకు ముందేమో కార్యక్రమాలు మొత్తం ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా ఈ కాలేజీ యాజమాన్యం దొంగలు, ఈ కాలేజీ యాజమాన్యం మర్డర్లు చేశారు, ఈ కాలేజీ యాజమాన్యం మొత్తం ఆ అబ్బాయి మృతికి కారణమని గొడవ చేసింది మీరే. ఎస్పీల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది మీరే. కరెక్ట్గా 2024లో అదే నిందితుల కాలేజీలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తిని మీ కాలేజీలో జాయిన్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఏ ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? లేకపోతే ఒక పని చెప్పండి మీరు, సార్ ఆయన మా కాలేజీలో మా పార్టీలో చేరిన వెంటనే సీతాదేవి అగ్నిలో దూకి పునీత ఎలా అయిందో, జనసేన పార్టీలో దూకగానే ఆయన పునీతుడైపోయినాడు, అసలు ఆయన మీద ఉన్న క్రైములు మొత్తం పోయి పరిశుద్ధమైనటువంటి వాట్ యు కాల్ దట్ డివైన్ పవర్ ఆయనకు వచ్చేసింది, అసలు ఆయన పూర్తిగా పునీతుడైపోయాడు, అతనికి ఏ విధమైనటువంటి క్రైమ్ ఇది లేదు అని చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు అతను తప్పు చేయలేదని నమ్మాడు అని చెప్పండి. ఒక మత్స్యకారు కుటుంబం పోతే పోయిందిలే, జస్ట్ ఒక స్టోరీ దొరికింది, సినిమా తీసాం, హిట్ అయింది, పాటలు పెట్టాం, ఫైట్లు పెట్టాం, అంతా పెట్టాం, శుభం కార్డు పడిపోయింది, ఇంకా ఆ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పండి. ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవటం ఎందుకంటాను నేను. ఆ క్యాన్సర్ తల్లి బాధపడుతుంది. ఆ క్యాన్సర్ తల్లికి ఏం సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అడిగితే? అపాయింట్మెంట్ ఇవ్వటంలా. ఈ మాట నేను అడిగితే తప్ప సార్? కాళ్ళు పైన ప్యాంట్ ఇంత పెట్టుకుని నిన్న అటు ఇటు వెళ్ళిపోయి 2-3 షోలు చేశారు అవనిగట్లో. అంతా స్క్రిప్టే, పక్కన కెమెరాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవంటే మళ్ళీ అవన్నీ సోషల్ మీడియాలో మహేష్ బాబు సినిమాలు బ్యాక్గ్రౌండ్లో పెట్టి
మహర్షి సినిమాలో లాగా ఈయన ఒక మహర్షి, ఆయన చేసేది ఒక వ్యవసాయం. వెళ్ళిపోయి మొత్తం ఇష్టం వచ్చినట్టు. నేను నిందితులని మీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఎందుకు జాయిన్ చేసుకున్నారు, ఇది కరెక్టా కాదా అని అడిగితే దాడి చేస్తారా? లీగల్గా దాడి చేస్తారా? ఏం సార్ నా మీద ఏంటి ఇంకోసారి ఇలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, బెదిరిస్తున్నారా ఏంటి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, బెదిరిస్తున్నారా నా కొడకల్లారా, గొంతు మీద కాలేసి తొక్కుతా ఒక్కనే వస్తారని పవన్ కళ్యాణ్ గారు. నేను అంత మాట అనలేను, ఎందుకంటే నేను సినిమా యాక్టర్ని కాదు కాబట్టి. బట్ నేను ఒక మాట అయితే చెప్తా, నేను మాట్లాడేదానికి మీరు ఎదురుదాడి చేయకుండా సమాధానం చెప్పండి. మీది ఒక పార్టీ 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ. పాప 2011లో పార్టీ పెట్టి 2014 వరకు పోటీ చేయకుండా ఒక పార్టీకి మద్దతు ఇచ్చి 2019లో 5 పార్టీలతో కలిసి పోటీ చేసి 2024లో ఎమ్మెల్యే అయినటువంటి స్ట్రైక్ రేట్ మీది. నాది అంత స్ట్రైక్ రేట్ లేదు సార్. నేను 2022లో పార్టీ పెట్టాను, 2024లో కంటెస్ట్ చేశాను, నాతో పాటుగా ఇంకొక 111 మందిని కంటెస్ట్ చేయించాను. ఒక చిన్న పార్టీ పెట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ 100, 200, 300 ఓట్లు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తున్నాను సార్. నేను అంతేగాని నేను పార్టీ పెట్టి మద్దతు ఇవ్వకుండా టెంట్ హౌస్ సామాన్ లాగా ఇంకొకటికి వెళ్ళి మద్దతు ఇవ్వలే. 2011లో పార్టీ పెట్టి 2014లో ఒకటికి మద్దతు ఇచ్చి 2014 నుంచి 2019 వరకు 23 పార్టీలతోటి మద్దతు పెట్టుకుని 2019లో 4% ఓటు తెచ్చుకొని 2 చోట్ల ఓడిపోయి 2024లో ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినాం. మరి మీ అంత స్ట్రైక్ రేట్ మాకు ఉండొద్దా? శివశంకర్ గారు అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు చెప్పండి? మీరు విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగం చేసి వచ్చారు. నేను కూడా కాస్త కూస్తో మీ అంత గొప్ప ఉద్యోగం చెప్పని ఎంతో చిన్న చేతగా ఉద్యోగం చేశాను. ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మరి ఏం చదువుకున్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి కొన్ని వందల డిబేట్లో పాల్గొన్న, ప్రభుత్వం మీద పోరాటం చేశాం. కాస్త విఘ్నతతోటి మాట్లాడారు. వ్యక్తిగతమైన దోషణలు చేస్తే నాకు రాదు ఆ వ్యక్తిగతమైన దోషణలు చేయటం. నీకంటే మీ నాయకుడి కంటే 1000 రెట్లు అద్భుతంగా అనర్గళంగా విమర్శలు చేయగలుగుతా. ఏం పీకలేరు మీరు, అది కూడా చెప్తున్నా. ఏమీ పీకలేరు. జనసేన పార్టీ భయపెడితే భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి. తిక్కరగిందనుకోండి మీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేస్తాను డైరెక్ట్గా. భయపెట్టాలని చూడమాకండి. భయపడేవాడు ఎవ్వడు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అధికారికంగా ఆధారాలతోటి మాట్లాడుతున్నా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇతను ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీ పార్టీలో? ఎందుకు నాదెండ్ల మనోహర్ గొడవ చేసి అతన్ని కలిసి అతన్ని పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు? సమాధానం చెప్పండి దీనికి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. సరే సార్ నేను ఎదవనే, ఓకే, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. అందుకు దోషులను ఎవరన్నా పట్టుకోండి. ఆ కుటుంబంలో అమ్మ ఇదిగో పలానా వాళ్ళు, మీరే ఉప ముఖ్యమంత్రి కదా, ఎస్పీతో మాట్లాడండి. ఆ దోషులను పట్టుకోండి. అమ్మ ఇదిగో ఇతను దోషి, మీ అబ్బాయిని చంపింది ఇతనే అని చెప్పి ఆ తల్లికి చూపించండి. ఆ రోజు నుంచి జనసేన పార్టీ గురించి, ఈ కేసు గురించి నేను ఒక్క మాట మాట్లాడితే మీరు ఏం మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఈ కేసులో న్యాయం చేసేంతవరకు నేను మాట్లాడుతూనే ఉంటా, మాట్లాడుతా. ఎందుకు అంటే చేయగలిగిన స్థానంలో ఉంది మీరే కాబట్టి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనలేనే, సీదిరి అప్పలరాజుని అనలేనే. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడారు, బాగానే ఉంది. మరి నేను ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అనధికారిక ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నారా లోకేష్ మత్స్యకారు కుటుంబానికి, కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఇవన్నీ పాపం చేపలు పట్టుకుని ఏదో చిన్న బతుకుతే మీ అంత తెలివితేటలు వాళ్ళకి లేవు సార్. వాళ్ళు న్యాయం పరంగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ తల్లి పొద్దున్న తింటే మధ్యాహ్నానికి కూడా ఉంటాయో లేవో పరిస్థితులు ఆ కుటుంబం. ఇంత అలాంటి పరిస్థితులు ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, ఒక నారా లోకేష్ గారు వచ్చారు, ఒక గౌతి శిరీష గారు వచ్చారు, ఒక శివశంకర్ గారు వచ్చారు, బొలిశెట్టి సత్య గారు వచ్చారు. ఇంతమంది ప్రముఖమైన నాయకులు వచ్చారని ఎంత ఆనందపడి ఉంటారు వాళ్ళు. ఆహా మాకు న్యాయం దొరుకుతుంది, మా అబ్బాయిని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటారని ఎంత ఆనందపడి ఉంటారు. వాళ్ళందరి నమ్మకాన్ని 100 కోట్లకు తాకట్టు పెట్టేసేసి ఈ అక్యూజ్డ్ని మీ దాంట్లో జాయిన్ చేసేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ ఫండ్ తీసేసుకొని కేసును క్లోజ్ చేస్తారా సార్? అదేమనంటే ఈ కేసును మొదటి నుంచి నడిపించింది మేమే, నడిపించారు. ఎస్, ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ పార్టీ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఎవ్రీ ఎఫర్ట్ దట్ యువర్ పార్టీ మేడ్ to resolve the Nagesh murder case.
but you continue the same fight. Why you stopped all of a sudden 2024? What prevent your party to addressing the issue? What's prevent? Why you people are not even talking about the case from 2024 and for the last 16 months nunchi? Why you people are not addressed the issue? This is the need of the hour to address the issue, because పోలీసులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అక్కడ మర్డరే జరగలేదు, అసలు అక్కడ శవమే లేదు, అసలు ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు క్లోజ్ చేస్తే ఎక్కడికి వెళ్తారు బాధితులు చెప్పండి సార్. శివశంకర్ గారు, మీరు చదువుకున్న వాళ్ళు, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. మీ అధినాయకుడి కంటే అర్థం కాదు, ప్రొటెస్ట్ రిపోర్ట్ అంటే ఏం తెలీదు, అదంటే ఏం తెలీదు, ఎఫ్ఐఆర్ పాప ఆయనకున్న స్థాయి, ఆయనకున్న బిజీలో ఆయన ఆ చెగోవేర వ్యవహారాల్లో ఆయనకు వచ్చే వ్యవహారం ఉంటుంది కదా, ఆయనకు కాదు, అర్థం కాదు. మీకేమైంది సార్? మీరు చదువుకున్న వాళ్ళేగా. పోలీసులు ఈ కేసుని ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని, ఒక మర్డర్ కేసుని క్లోజ్ చేయొచ్చా? క్లోజ్ చేయొచ్చా సార్? పోనీ నిందితులు ఎవరో దొరకలేదని చెప్పండి, నో ప్రాబ్లం. నిందితులు దొరకలేదు, ఎవిడెన్స్ దొరకలేదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, కేసు విల్ బీ క్లోజ్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్? Is the fact is that a bloody person was died. Is the fact. Where is the mistake of fact? At 19 years old, a poor guy was being killed by the college management. This is a fact. And you, your party, your president has acknowledged this said fact. కాదు అని మేమంటే ఎదవలం. మాకు 471 ఓట్లు వచ్చినాయి, మేము అన్ని చోట్ల ఓడిపోయిన వాళ్ళు. మేము సూట్లు వేసుకొని, అద్దెకు తీసుకొచ్చిన సూట్లు వేసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్యాకేజీల కోసం మాట్లాడతాం. మీరు మాత్రం తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి ఆహా ఓహో అని చెప్పి సినిమా స్టంట్లు చేసి 4 రోజుల తర్వాత పోరాటం చేసి బయటకు వచ్చి నిందితులను మీ పార్టీలో జాయిన్ చేసుకొని చక్కగా అద్భుతంగా ఒక 10 కోట్ల 20 కోట్ల 100 కోట్ల తీసుకొని పార్టీ అకౌంట్లో వేసుకుంటే మీరు సత్యరిచితులు, మీరు నీతిమంతులు. ఇది కానీ ఎందుకంటే మీ అంత తెలివితేటలు మాకు లేవు కదా సార్. మీ అంత తెలివితేటలు మాకుంటే ఎప్పుడో సుగాలి ప్రీతి కేసుని అమ్మేద్దాం మీకులాగే. సుగాలి ప్రీతి కేసుని ఎందుకు మధ్యలో వకాలత్తు విడిచిపెట్టావా? మీలాంటి యదవులందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి జడాశ్రావణ కుమార్ అమ్ముడు పోయినాడు అని చెప్పి మీలాంటి యదవులు ఆ కేసును కొనుక్కోవటం కోసం స్టంట్లు, సినిమా స్టంట్లు, ఇప్పుడు ఈ నగేష్ కేసుని ఎట్లా అయితే కొనుక్కున్నారో సుగాలి ప్రీతి కేసులోంచి నన్ను పక్కకు తప్పించడానికి మీరు ఆడినటువంటి మచిలీపట్నంలో ఒక లాయర్ ఉంటాడు, ఆ యదవ వీళ్ళందరూ వాడినటువంటి డ్రామా వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కేసు అడ్రస్ చేయాలనుకుంటున్నారు. జడాశ్రావణ కుమార్ పక్కకి వెళ్ళాలి అంటే జడాశ్రావణ కుమార్ మీద బురద చల్లాలి. జడాశ్రావణ కుమార్ 10 కోట్లు తీసుకున్నాడు, 20 కోట్లు తీసుకున్నాడు, 25 లక్షలు తీసుకున్నాడు, ఆ తల్లికి అబద్ధాలు చెప్పి ఆ తల్లిని నా మీద గుసిగొలిపి ఆ కేసు నాకు నమ్మకం లేదండి మీ మీద అంటే నేను కేసు చేయమంటారా? ఒక లాయర్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి సార్ మీ మీద నాకు నమ్మకం లేదు, మా కేసుని మీరు వాదించడం మాకు ఇష్టం లేదు అంటే లేదు నేనే వాదిస్తానని చెప్పమంటారా? కామన్ సెన్స్ ఉందా నీకేమైనా? ఎందుకు వదిలేసావు మధ్యలో కేసు? ఎస్ వదిలేసా, నిజాయితీ కాబట్టి వదిలేసా. తల్లికి నమ్మకం లేదు కాబట్టి అమ్మ తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన లాయర్ దగ్గర చేయించుకో, పవన్ కళ్యాణ్ గారు నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు కదా, న్యాయం చేయించుకోమని ఆ రోజు 2021లో కేసు వదిలేసిన. నేను వదిలేసిన కేసుని మీరు తీసుకొని పెద్ద పొడిచేశారు. 25 సంవత్సరాల వరకు ఏం పొడిచారా మీరు? నా దగ్గర నుంచి కేసు తీసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఏం పొడిచేశారు మీరు? మీ పార్టీ ఏం పొడిచేసింది? ఆ తల్లికి ఏం న్యాయం చేసింది? వీటికి ఆన్సర్ చేయండి ముందు. నగేష్ కేసులో మొబైల్ నగేష్ కేసులో మేమే కేసులు వేసాం. ఏం పీకేఆర్ కేసులు వేసి చివరికి ఏం పీకేఆర్ ఈ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ వేస్తే మెజిస్ట్రేట్ పిచ్చి వేషాలు మాకండి, ఆ కేసు రీఓపెన్ చేయండి, రీఓపెన్ చేసి ఆ కేసుని ఇమ్మీడియట్గా మళ్ళీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి ఎవ్రీ వీక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమంటే వీళ్ళు చూడండి సార్ 17/10/2025 మొన్న ఒక 10 రోజుల క్రితం రిపోర్ట్ ఏమనే సార్ చూడండి. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫార్వర్డెడ్ ది CD ఫైల్ టు ది లీగల్ అడ్వైజర్ ఫర్ ఒపీనియన్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్. సూన్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది ఒపీనియన్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమన్న ఆర్డర్ మీద కూడా మళ్ళీ పాత ఛార్జ్షీటే కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేసి కాపీ పేస్ట్ చేసేసి క్లోజ్ చేసి మళ్ళీ కోర్టులో పడిచారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నేను చూస్తా. శివశంకర్ గారు, జనసేన పార్టీ గురించి మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులు
పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఈ కేసు పోలీస్ రిపోర్ట్లు ఛార్జ్షీట్ రిఫర్ చేశారు కాబట్టి, మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేసినా రిఫర్ చేశారు కాబట్టి మీరు ఏమి పొడుస్తారో నేను చూస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ కుటుంబాన్ని కలవటానికి నేను వెళ్తున్నా. ఆ కుటుంబాన్ని కలుస్తా. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను. ఎందుకు అంటే ఈ కేసులో డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు, జనసేన పార్టీలో ఈ నిందితులు ఉన్నంత వరకు ఈ కేసులో న్యాయం జరగదు ఈ పోలీసులతోటి. ఇట్ ఈస్ మై ఫర్మ్ ఫీలింగ్, మై ఫర్మ్ ఒపీనియన్. దిస్ కేస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ ఎనీ కాస్ట్. బికాస్ పోలీస్ కాన్స్టాంట్లీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏం చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత? లేదా వాలంటీర్గా మీరే సిబిఐకి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని అప్పచెప్పండి. మువ్వల నగేష్ కేసులో ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు హిస్ మదర్ హూ కిల్డ్ మువ్వల నగేష్, అండ్ ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు ఈవెన్ పబ్లిక్. అవి వదిలేసి నా మీద పడితే ఉపయోగం ఏంటుంది సార్? మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా. మీరు ఎంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్తా. బెటర్ స్టాప్ హియర్. కుటుంబానికి న్యాయం చేయండి. నా మీద ఉపయోగం ఉంది. నేను చేసుకునేది నేను ఏదో ఓ పొలిటికల్ పార్టీగా నేను చేస్తా, ఓ పొలిటికల్ పార్టీగా నేను వెళ్తా. వాళ్ళకి నాకు తగిన న్యాయం ఏదో నేను చేస్తా. ఎందుకంటే మాకు తెలిసింది న్యాయం చేయటమే, అమ్ముడుపోవటం మాకు తెలియదు. సో కాబట్టి విఘ్నులైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, మన ముగ్గురు మాట్లాడినటువంటి చైర్మన్లకి, జనసేన వారికి, తెలుగుదేశం వారికి, నాలాంటి వాళ్ళని ట్రోల్ చేసి పెద్దవాడిని చేయటం తప్ప ఏం ఉపయోగం ఉండదు మీకు. సో కాబట్టి దయచేసి మువ్వల నగేష్కి, సుగాలి ప్రీతికి న్యాయం చేయండి. వాళ్ళు ఏం కోట్లు అడగటం లేదు, న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేస్తాను అని ఆ రెండు కేసుల్ని ముందుకొని హద్దుకొని తల్లిదండ్రులను ముద్దులు పెట్టుకొని సినిమా స్టంట్లు చేసిన పవన్ కళ్యాణ్ గారు దానికి పేటెంట్ రైట్స్ తీస్తున్నారు కాబట్టి వారినే అడుగుతున్నారు వాళ్ళు చేయమని. చేయండి, మంచి చేయండి. ప్రజలు మీకు మంచి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయండి. కానీ చేపలు చీట్లు పట్టుకొని మళ్ళీ అధికారంలో ఓట్లు అడగడానికి వస్తే ఎగబడేటట్టు చేసుకోమాకండి. ఎందుకంటే అఫ్కోర్స్ రోజుకు 5 కోట్లు తీసుకుంటున్నారు, నెలకి 150 కోట్లు తీసుకుంటున్నారు అనగానే గోల. మరి ప్యాకేజ్ తీసుకుంటున్నారు అని నా మీద అభియోగాలు చేసినప్పుడు మరి దానికేమీ మీ దగ్గర ఆధారం ఉందో నాకు అర్థం కావటంలా. సో కాబట్టి నా మీద అనవసరంగా పోరాటం, ఆరాటం, ఉబలాటం పడే కంటే ఈ కాన్సన్ట్రేషన్ ఏదో పరిపాలన మీద, కాస్త ప్రజల మీద, బాధితుల మీద పెడితే బాగుంటుందనేది నేను వారికి ఒక ఉచిత సలహా ఇస్తూ, ఫైనల్గా విజయ్ కుమార్, మీరు చర్చకి రమ్మని ఎవరో ఇచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో చర్చ ఏర్పాటు చేస్తే ఇక్కడికి ఎందుకు? అక్కడికి నేనే వస్తా. మీరు టైం చెప్పి డేట్ చెప్తే నేను వస్తాను, చర్చలో పాల్గొందాం. ఎవరో వద్దు, మీ పార్టీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళ అధికార ప్రతినిధి రండి, నేను వస్తాను చర్చకి. మీరే డిసైడ్ చేసుకుంటే ఎవరు, మా తరపు నుంచి నేనే వస్తాను. చర్చించుకుందాం, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించుకుందాం. ఎందుకు వ్యక్తిగతమైన దోషణలు ఎందుకు? డాక్యుమెంట్లతో మాట్లాడదాం. నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్లు దండి, డాక్యుమెంట్లతో మాట్లాడదాం, లైవ్ పెడదాం, ప్రజలు చూస్తారు. సో కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇలాంటివన్నీ మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని, ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచేటువంటి పార్టీలని, నాయకుల్ని నమ్మొద్దు అని, సినిమా స్టార్లుగా, రియల్ స్టార్లుగా ఉన్నవాళ్ళు రియల్ స్టార్లమని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల ఎమోషన్స్తో ఆడుకునేటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్యం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటూ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.